పురంధేశ్వరి తీరుపై మండిపడుతున్నారు విశాఖ బీజేపీ నేతలు. జీవీఎల్ కు విశాఖ ఎంపీ సీట్ రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతం భరత్ కోసం బీజేపీ స్థానం వదులుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు బీజేపీ నేతలు. జీవీఎల్ కు సీట్ ఇవ్వాలని ఇప్పటికే జేపీ నడ్డాకు బ్రాహ్మణ సంఘాలు లేఖలు రాశాయి. పార్టీలో కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందన్నారు. విశాఖ నుంచి పోటీ చేయాలని 2 ఏళ్లుగా పనిచేస్తున్నారు జీవీఎల్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, గీతం భారత్ కోసమే జీవీఎల్ ప్రస్తుతం త్యాగం చేయాల్సిన పరిస్థితి, లేకపోతే ఆయన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎలా ట్రై చేస్తున్నారు ప్రస్తుతం జీవీఎల్? బిందు, పురంధేశ్వరి తన మేనగోడల భర్త బాలకృష్ణ అల్లుడైన గీతం భరత్ కోసము జీవీఎల్ నరసింహరావుని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ స్థానాన్ని మొదటి నుంచి కూడా, విశాఖ స్థానాన్ని మొదటి నుంచి కూడా బీజేపీ ఆశిస్తుంది. ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి జీవీఎల్ నరసింహరావు 2 సంవత్సరాల నుండి శ్రమిస్తున్నారు. అనేక కార్యక్రమాలు పార్టీ తరఫున నిర్వహిస్తున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులను తరచూ విశాఖపట్నం తీసుకువస్తున్నారు. వారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జీవీఎల్ నరసింహరావు విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన్ని గెలిపించినట్లయితే విశాఖ అభివృద్ధిలో తమ పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేశారు. దీనికి తగ్గట్టుగానే జీవీఎల్ నరసింహరావు ఒక ఇంటిని తీసుకుని ఇక్కడే నివాసం ఉంటూ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా, మరొక క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని నాయకులకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అయితే తన బంధువు అలాగే తన మేనగోళ్ళ భర్త కోసము కేవలం జీవీఎల్ నరసింహరావుని పక్కకు తప్పించడం కోసము పురంధేశ్వరి ఎక్కడ కూడా విశాఖ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వాలని చెప్పి ఆమె ఎక్కడా కూడా ఒత్తిడి తేలేదు. అటు చంద్రబాబు నాయుడు మీద కానీ, లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఎక్కడా కూడా ఒత్తిడి తేకుండా కేవలం ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి వదిలేసేలా పావులు కదిపారు. ఎందుకంటే తన బంధువు కావడంతో ఈ విధంగా పురంధేశ్వరి వ్యవహరించారనే విమర్శలు బీజేపీ నాయకుల నుండి వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పురంధేశ్వరి వ్యవహరిస్తున్న తీరు మీద ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా బ్రాహ్మణ సంఘాల నేతలంతా కూడా ఇప్పటికే అనేక లేఖలు రాశారు. ఎంపీ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలి, బీజేపీకి ఇవ్వడంతో పాటు ఆ సీట్ను జీవీఎల్ నరసింహరావుకి ఇవ్వాలని చెప్పి వారంతా కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మరోవైపు పురంధేశ్వరి వ్యవహార శైలిని నిరసిస్తూ అధిష్టానానికి కూడా ఒక లేఖ రాయడానికి వారంతా కూడా సిద్ధమయ్యారు. పురంధేశ్వరి వల్ల పార్టీలు ఎవరైతే కష్టపడుతున్నారో వారందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. మొదటి నుండి కూడా బీజేపీకి అండగా ఉంటున్న కొన్ని సామాజిక వర్గాలు కూడా పురంధేశ్వరి వల్ల దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని కూడా సరిదిద్దాలి. అలాగే బీజేపీ ఎంపీ స్థానాన్ని జీవీఎల్కి కేటాయించాలంటూ కూడా కేంద్ర అధిష్టానానికి కొంతమంది లేఖ రాయడానికి సిద్ధమవుతున్నారు. ఏదైనప్పటికీ కూడా జీవీఎల్ నరసింహరావుకి సీట్ రాలేదంటే అది పురంధేశ్వరి వ్యవహార శైలి వల్లనే, తన కులానికి చెందిన అలాగే తన బంధువైన భరత్కు సీట్ ఇప్పించడం కోసమే ఈ విధంగా వ్యవహరించారనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. జీవీఎల్ నరసింహరావుకి అన్యాయం జరిగింది. ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అది కూడా లేకుండా ప్రస్తుతం టీడీపీకి టికెట్ వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తున్నాం మనం. ఖచ్చితంగా గతంలో భరత్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. అయితే వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ఈ సీట్ని ఈసారి బీజేపీకి ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. గతంలో ఇదే ఎంపీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే బీజేపీ గెలుస్తుంది. జీవీఎల్ నరసింహరావు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్గా ఉన్నాడు. ఆయన ఏమి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి ఇటీవల కాలంలో ఏమీ రాలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు సీట్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ ఇస్తున్నారు. కానీ మొదటి నుంచి బీజేపీకి అండగా ఉన్న, అనుకూలంగా ఉన్న జీవీఎల్ నరసింహరావుకి ఎందుకు ఇవ్వడం లేదు? కేవలం తన బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకునే పురంధేశ్వరి జీవీఎల్కి సీటు ఇవ్వకుండా పావులు కదిపారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ విశాఖపట్నం స్థానానికి బదులు విజయనగరం అలాగే అరకు స్థానాలు తీసుకోవడం అంటే అవి ఓడిపోయే స్థానాలను మాత్రమే బీజేపీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ సీటు ఇచ్చేలాగుంటే ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడుతుంది. పార్టీకి ఇక్కడ కొంత ఓటు బ్యాంకు కూడా ఉన్న అభిప్రాయం అయితే బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటితో కూడుకొని ఒక లేఖను కేంద్ర అధిష్టానానికి పంపించడానికి సిద్ధమవుతున్నారు. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.